గత వారం కేసీఆర్ గారిని ఇదే విధంగా ఇబ్బంది పెట్టడం చూసినాం. అంతకుముందు హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టడం చూసినాము. ఇప్పుడు కేటీఆర్ గారిని రెండోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చి ఏసీబీ కార్యాలయానికి పిలవడం కూడా చూసినాం. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి పోతూ ఉంటే వేలాదిగా తరలి వచ్చినటువంటి కేటీఆర్ గారి మద్దతుదారులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కట్టడి చేయడానికి వందలాది సంఖ్యలో వేలాది సంఖ్యలో పోలీసులను అక్కడ మోహరించినారు. పోలీసులు ఎక్కడికక్కడ అప్రకటిత 144 సెక్షన్ అక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇలా చూస్తూ ఉన్నాము. కేటీఆర్ గారి మద్దతుదారులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా సంఘీభావం తెలపడానికి ఆ పరిసర ప్రాంతాలకు పోయినా కూడా వారిని అక్కడ నుండి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం ఇలా ఈ పోలీస్ శాఖ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశానుసారంగా చట్ట వ్యతిరేకంగా ఈరోజు పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఇలా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు శాంతియుతంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ మద్దతుదారులు అందరూ కూడా శాంతియుతంగా సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా లాఠీ చార్జ్ చేసేటువంటి పరిస్థితులు కూడా మేము స్పెక్యులేట్ చేస్తూ ఉన్నాము. అట్లాంటి చర్యలు పోలీస్ అధికారులు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దీన్ని చట్ట వ్యతిరేక చర్యగానే మేము భావిస్తూ ఉంటాము. మేము న్యాయపరంగా కూడా వాళ్ళ మీద పోలీసు అధికారుల మీద పోరాడేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి మేము ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా కేటీఆర్ గారిని కక్షపూరితంగా ప్రజలను డైవర్ట్ చేయడానికి రాజకీయ కక్షతో కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉన్నది. కేటీఆర్ గారు గతంలో సవాల్ చేశారు. అసెంబ్లీ సెషన్స్ ఆన్గోయింగ్ అసెంబ్లీ సెషన్స్లోనే సవాల్ చేశారు. దమ్ముంటే ఇదే టాపిక్ మీద అసెంబ్లీలోనే చర్చిద్దాము, చర్చ పెట్టండి అని చెప్పి కేటీఆర్ గారు డిమాండ్ చేసిర్రు. ఆ డిమాండ్కి స్పందించకుండా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పారిపోయినారు. ఆ రోజు చర్చ జరగనివ్వలేదు. ఏ రోజు కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా బహిరంగంగా వచ్చి దీని మీద మాట్లాడేటువంటి పరిస్థితి డిబేట్ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులు ఇవాళ అందరం కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కేటీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ గారిని లేని స్కామ్ని ఉన్నట్టుగా చిత్రీకరించి ఆయనకు నోటీసులు ఇష్యూ చేసి ఏసీబీ ద్వారా ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే ఏసీబీలో రేవంత్ రెడ్డి గారి మీద గత 10 సంవత్సరాల క్రితము సాక్ష్యాలతో దొరికిపోయినటువంటి కేసు ఇంకా పెండింగ్లో ఉన్నది. కేటీఆర్ గారు సవాల్ చేస్తూ ఉన్నారు, నేను లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే ఏసీబీ కేసులో లై డిటెక్టర్ టెస్ట్కి రమ్మని చెప్పండి, ఇద్దరం కూడా లైవ్ టెలికాస్ట్లో లై డిటెక్టర్ టెస్ట్లో మనం పాల్గొందాము అని చెప్పి సుస్పష్టంగా సవాల్ చేసినారు కేటీఆర్ గారు. దీని మీద స్పందించే దమ్ము ఏ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకునికి కానీ ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా లేనటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. దమ్ము ఉంటే సవాల్ని స్వీకరించండి, అసెంబ్లీ సెషన్స్లో దీని మీద చర్చ పెట్టండి, లేదా కేటీఆర్ గారు సవాలు చేసినట్టు లై డిటెక్టర్ టెస్ట్కి అయినా రేవంత్ రెడ్డి గారు రావాల్సిందిగా మేము సవాల్ చేస్తా ఉన్నాం.